ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థాయిని కల్పిస్తుంది. విలువలేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయటానికి ప్రయత్నించు. అందులోనే కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు. వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళు అయిపోము. విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు. విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు. అపజయాలు కలిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. లోపాలు లేని మనిషి ఉండడు. లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి. లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పువ్వైనా సాయంకాలానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. మనిషికి మానవుడు అనే పేరు ఎలా వచ్చిందంటే అమ్మలో చివరి అక్షరం మా, నాన్నలో చివరి అక్షరం నా, గురువులో చివరి అక్షరం ఊ, స్నేహితుడిలో చివరి అక్షరం డు అన్నీ కలిపితే మానవుడు. కష్టం ఎవరు కొనేది కాదు. ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు అంతే. మనం ఎంత ఎత్తు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ మర్చిపోకూడదు.